మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో బాల్య వివాహ విముక్తి రథాన్ని ఎంఆర్ఓ చిరంజీవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో కొన్ని ప్రాంతాల్లో బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 20 సంవత్సరాలు నిండిన బాలుడు 18 సంవత్సరాలు నిండిన బాలికకు మాత్రమే వివాహ వయసు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ వయసులు చేరుకునేంత వరకు తల్లిదండ్రులు ఓర్పుతో ఆగాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించి బాల్య వివాహాలు నిర్వహిస్తే వాటిని చేసిన వారితో పాటు అందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. యువతీ యువకులు స్వయంగా ఈ చట్టాలపై అవగాహన పెంచుకొని తమ తల్లిదండ్రులకు కూడా తెలియజేయాలని ఆయన కోరారు. బాల్య వివాహం చట్టరీత్యా నేరమని ప్రజల్లో అవగాహన కల్పించడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. మనమందరం కలిసి బాల్య వివాహాలను మూలాల నుంచి నిర్మూలించి బాలల హక్కులను పరిరక్షిద్దామని ఎంఆర్ఓ చిరంజీవి పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో బాల వివాహాలు అక్కడక్కడ మనకి మన మార్కాపురం మండల పరిధిలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ పాటికే కొన్ని మా దృష్టికి రాగా వాటిని ఇమీడియట్గా స్టాప్ చేయించడం జరిగింది. సో ఈ సందర్భంగా ఈరోజు బాల్య వివాహాలకు సంబంధించి ఒక రథం అనేది ఏర్పాటు చేశాం. ఆ రథము ఇప్పుడు మార్కాపురం మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు అలాగనే పట్టణం అన్నీ కూడాను తిరుగుతూ ఒక ప్రచారం అనేది చేయిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క ఆదేశాల ప్రకారం అలాగనే శ్రీయుత జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల ప్రకారం 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలు 21 సంవత్సరాలు నిండిన మగపిల్లలు వీళ్ళు మాత్రమే వివాహానికి అర్హులుగా ఉన్నారు, అర్హత సాధించిన వాళ్ళు అవుతారు. 18 సంవత్సరాలు దిగునటువంటి అమ్మాయిలు అలాగనే 20 సంవత్సరాలు దిగునటువంటి అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికైతే చట్టరీత్యా నేరం. సో దయచేసి ఈ యొక్క విషయాన్ని అందరూ కూడాను దృష్టిలో పెట్టుకోవాలి. పిల్లలే కాదు, 18 సంవత్సరాలు నిండినటువంటి యువతులు అట్లాగనే 20 సంవత్సరాలు నిండినటువంటి యువకులు అందరూ కూడాను అట్లాగనే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఏజ్ లిమిట్ని మీరు ఫాలో అయ్యి జాగ్రత్తగా మీరు పిల్లలకి వివాహాలు చేయాలి. అట్లు కాని ఎడల వాటిని బాల్య వివాహాల కింద మనము ట్రీట్ చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఎక్కడ కూడా వెనుకాడిపోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళ ఇరువురు తల్లిదండ్రులకి బంధువులకి ఆ వివాహానికి ఎవరైతే హాజరయ్యారో వాళ్ళకి ఆ వివాహానికి కావలసినటువంటి సదుపాయాలు అంటే స్వీట్స్ అయినా పూలైనా దండలైనా క్యాటరింగ్ అయినా ఎవరైనా అట్లాగనే ఆ పెళ్ళికి బాల్య వివాహాల పెళ్ళికి హాజరైనటువంటి బంధు మిత్రు వర్గాలందరికీ కూడాను శిక్ష అనేది రాష్ట్ర ప్రభుత్వం చట్ట ప్రకారంగా మనకి అమలు చేయడం జరుగుతుంది. ఆ యొక్క శిక్ష ఎలా ఉంటుందంటే 2 సంవత్సరాలు జైలు శిక్ష అనేది అందరికీ ఒకటే సిమిలర్గా శిక్ష అనేది వేయడం జరుగుతుంది. సో దయచేసి అందరూ కూడాను ఇది అందరూ గమనించుకోవాలి. బాల వివాహాలని కూడాను అన్నింటినీ అరికట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. సో దయచేసి అందరూ కూడాను బాల వివాహాలని చేయొద్దు. మేజర్ అయిన తర్వాత ఈ పర్టికులర్ ఏజ్ దాటితేనే మీరు పెళ్ళిళ్ళకి సిద్ధపడాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ మరొకసారి థ్యాంక్ యూ.